వెనుకబడిన కులాల వారికి సైతం రాజ్యాధికారం దక్కాలని అంబేద్కర్ చేసిన ఆలోచన విధానం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీల వారికి రాజ్యాధికారం దక్కిందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోహన్ రాజు అన్నారు. గురువారం ఆకివీడు మండలం కోళ్లపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇంత చక్కటి వాతావరణంలో ఇంత చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం మనందరికీ కూడా సంతోషం. ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజున వాడవాడలా మరి ఆవిష్కరించుకుంటున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఎందుకు విగ్రహాన్ని మనం పెట్టుకోవాలి? స్వాతంత్రం రాకముందు, అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు ఈ యొక్క ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఊరికి దూరంగా ఉండాలి, అంటరాని వారిగా ఉండాలి, చదువుకోవటానికి వీలు లేదు. కొన్ని వర్గాలు అయితే వీధుల్లో నడవటానికే వీలు లేదు. వీధుల్లో నడవాలంటే మూతికి ముంత అంటే ఎక్కడన్నా ఉమ్మొస్తే కనుక కింద వీటకి లేదు. ఆ వర్గాలు ముడ్డుకి చీపురు కట్టుకోవాలి, అంటే తాటేకులు అనేది కట్టుకోవాలి. ఎందుకంటే మనం నడిచినటువంటి అడుగులు మైలు పడతాయి వేరే నడిస్తే అనేటటువంటి భావన. అటువంటి భావన నుంచి కొన్ని జాతుల్ని విముక్తులను చేసినటువంటి మహానుభావుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజున నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారో వారందరూ కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి. రాజ్యాధికారంలో భాగం అంటే పరిపాలనలో భాగం. అంటే ఒక సర్పంచ్గా ఉన్నట్టయితే కనుక మనకి ఆ పరిపాలన చేసుకునేటటువంటి అవకాశం మనకు వస్తుంది. కనుక అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటంటే బలహీన వర్గాలన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి రావాలని చెప్పి ఆయన కోరుకోబట్టి ఈ రోజున ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, ఆఖరికి మంత్రులుగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే కనుక అది అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రభుత్వంలో 17 మందికి మంత్రులుగా అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే ఒక బీసీకి శాసనసభాపతిగా అంటే స్పీకర్గా, అలాగే శాసన మండలికి చైర్మన్గా ఒక ఎస్సీని, అలాగే అనేక కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాలకి గుర్తింపు ఇచ్చి చేశారంటే దానికి మూలం అంబేద్కర్ ఆలోచన ఏదైతే చేశారో అదే ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా పూర్వం స్త్రీలకు చదువుకునే హక్కు లేదు. ఏ స్త్రీ అనేది అగ్రవర్ణాల్లో ఉండే బ్రాహ్మణులు కానీ, రాజులు కానీ, కాపులు కానీ, కాంట్లు కానీ ఎవరైనా చదువుకోవాలంటే అవకాశం లేదు. దానికోసం పార్లమెంట్లో ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఈ రోజున వారు చదువుకున్నారంటే ఆడవాళ్ళు అంబేద్కర్ దయతోటే. అలాగే ఓటు హక్కు ఉండేది కాదు. ఆ ఓటు హక్కుని ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇచ్చి ఓటీశ్వరు 100 ఎకరాలు ఉన్న రైతుకి ఏ ఓటు ఉందో కూటికి కూడు లేనటువంటి వ్యక్తికి కూడా అదే ఓటును కల్పించినటువంటి వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ అని చెప్పి సందర్భం తెలియజేసుకున్నాం. అందుచేతని ఈ రోజున మనందరం కూడా ఆ విగ్రహాలు పెట్టుకుని గౌరవించుకుంటా ఉన్నాం. అదే రకంగా ఈవేళ ఎస్సీ, బీసీలు, మైనార్టీకే కాదు అగ్రవర్ణాల్లో ఉండేవారు కూడా వారి స్త్రీలు చదువుకోవడానికి కానీ, వారి ఆస్తిని సంపాదించుకోవడానికి కానీ, వారి సమానమైన హక్కులు పొందడానికి కానీ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశ ప్రజలందరూ కూడా ఆయన్ని గౌరవించుకోవాలని అవసరం ఉంది. ముఖ్యంగా కోళ్లపూరు గ్రామంలో మా సర్పంచ్ గారు మరి ఎంతో పెద్ద మనసుతోటి ఈ యొక్క స్థలాన్ని ఇచ్చి గౌరవించి సహకారం చేసినందుకు ఆవిడ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని పిలిచి గౌరవించినటువంటి కోళ్లపూరు గ్రామ పెద్దలకి, యూత్ వర్గాలకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్.